మా పార్టీ ఫుల్ డ్యామేజ్ చేస్తావు అంటే మీ మీద ఉన్న వ్యతిరేకత నాలంటూ రావాల్సిన అవసరం లేదు, మీరు చేసే అరాచకాల వల్ల వచ్చేసి అంతే. రాబోయే రోజుల్లో మేమే అధికారంలోకి వచ్చాం. నువ్వు మీరు అహంకారంతో ఉంటారేమో కానీ అధికారంతో ఉండలేరు. 178 గెలుస్తాము, అది వేరే విషయం. చూద్దులే. ఇప్పుడు చెప్తా ఒకటి చెప్పు. ఉన్నది ఎవరు? రోజమ్మ నగిరి శాసనసభ్యురాలు. అబ్బా పాపం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి. అమ్మో ఏం పర్యటన, రాష్ట్రాన్ని పర్యాటకులు వచ్చేట్టుగా అంటే పర్యటిస్తుంటది, పర్యటిస్తా ఉంటది. మా పార్టీలో ఉన్నప్పటికీ మేము నిజాలు నిర్భయంగా మాట్లాడేటువంటి వ్యక్తి అంటే అది ఒక సీమరాజు అని. అవును, నాకు తెలుసు కదా. అవును. ఇప్పుడు ఏంది ఈ కథ ఏంది అనేది ఒక్కసారి నువ్వు చూడు, ముందు చూద్దాం, ఆ తర్వాత మనం వీడియోలో పోయి పెట్టానా చూడు. ఏమిటది, ఏం సాధించింది ఉండు, పూర్తిగా చూద్దాం. ఉండు కాదు, దీని అమ్మ కొడుకు జీవితము ఆడన్న అమ్మవారికో, తిరుచానూరులో పద్మావతి అమ్మవారికో, లేదంటే ఇంకా గంగాలమ్మకో, అంగాలమ్మకో, చెంగాలమ్మకో నుంచి పోలేరమ్మకో పోతారు. ఈ మధ్యన ఏమి పెరిగి కట్లగట్టిందని చెప్పి ఈ విధంగా పూర్వాభిషేకం చేస్తారు. సరే, కనీసం ఆమెనా కూడా నేను అంత పెద్దదాన్ని కాదు, నాకు అర్హత లేదు, నేను ఒక బఫూను, ఒక డకాయిటు, ఒక ఔలే, ఒక చెత్త అని చెప్పొచ్చు కదా. చెప్పుకొని ఒప్పేసుకుంటే ఈ రోజు మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నిన్ను పిలిపించి నీ విశ్లేషణ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. చూడు, నువ్వు చూడు నైనా, నువ్వు చూడు, నువ్వేం చెప్తావు చెప్పుదాన్ని. చూడా నవ్వుకోడు, వీడియోలు తెచ్చారా? నీ అమ్మ వీడియోలు పిచ్చా, వీడియోలు తెచ్చారా లేదా? ఇంకా ఆ సినిమా పిచ్చే. కెమెరా ఫేవర్, లెన్స్ ఎంత పెట్టాడు, ఇది స్టేటస్ లో పెట్టాలా, ఆ నగిరి రోజు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టాలా? ఏమన్నా ఇది ఇట్లా కదా మీకు డ్యామేజ్ అవుతుంది. చూడు, కిరీటం పెట్టినారు, కొత్తను పెట్టినారు, పూలు ఎత్తిపోతారు. దీని ముందు ఏం జరిగింది తెలుసా? ఈయన పిఏ డబ్బులు ఇచ్చాడు 1,00,000. రోజా పూలు తీసుకొని నువ్వు సలత స్లోగా సొల్లు గబక్కని చేస్తే కెమెరా పట్టలేడు అంటే విడదీస్తున్నాడు. రెక్కలగా ముక్కలుగా వేస్తుంటే ఈవిడిచ్చాడు. అటు చూపిస్తుంది ఇట్ట స్లోగా వాడికి గెచ్చుతుంటాడు పిల్ల మీద. స్లోగో కనీసం 5-6 నిమిషాలు ఉంటాడు. 1,00,000 పెట్టాం మేము అనగానే ఈవిడ బకెట్లు చూడు. మళ్ళీ రోజా పూలే అంటే ఆవిడ పేరుని బకెట్ తో పోతా ఉంటే ఆయన కూడా బకెట్ తీసుకుని కొడదామని నువ్వేం చేసినావు? ఏంది మా కర్మ? ఏంది మా పార్టీకి ఇది? ఏంది కర్మ? డ్యామేజ్ కదన్నా. డ్యామేజ్ నాకు పోతా ఉంటే గొల్ల నగిరిలా గాలి ముద్దుకృష్ణనాయుడు కొడుకు గాలి భానుప్రకాష్ నాయుడు ఉన్నాడు. అవును, భారీ మెజార్టీతో గెలుచా. అవును, అసలు మా పార్టీ వాళ్ళ టికెట్ ఇద్దు ఏమో ఒక నామినేటెడ్ పోస్ట్ కి 40 లక్షల రూపాయలు లెక్క తీసుకునింది. కోడికి ₹1 కోటి బెంచ్ కారు కొనిచ్చింది. 30 మంది వేసుకుని 30,000 రూపాయలు లెక్కలు తీసుకుంటుంది. సోమవారం వచ్చారా అని చెప్పి యాత్ర పాట పాడి ఆమె దుడుకుపోతారు యాత్ర. కానీ ఇంత ఇసుక దందాలు చేసి, ఇన్ని భూ కబ్జాలు చేసి, ఇంత నాశనం చేసి మీ వైసీపీని దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం కోరుకుంటుందో ఆ మనసులో మాట తెలియట్లేదు ప్రపంచానికి. ఏం కోరుకుంటుంది? నాకు తెలిసి అమ్మా భూ కబ్జాలు చేస్తున్నా, ఇంతవరకు ఎవరికి దొరకలా, అన్నదమ్ములు అడ్డుగా పెట్టుకొని రౌడీజం చేస్తున్నా, ఇంకా ఎవరికి దొరకలా, అన్న దాంట్లో ఇంకా నేను మంచి పేరు తెచ్చుకోవాలా, ఇంత మించి 5,000 కోట్లు సంపాదించేసిన 2024 నేను గెలవను, కానీ ఒక అద్భుతం నువ్వు చేస్తావని నమ్మకం నాకుంది. వెంకటేశ్వర అన్నాడు కదా లాస్ట్ లో, గోవిందా అనేది. ఇది సంపన్నం అయిపోయేది. గోవిందా 2024 నగరిలో ఈజ్ గాడ్, షీజ్ గాడ్. ఏంది ఇది? ఏం అభివృద్ధి చేసాడు మనకు రోజా పూలు? ఏం చేసింది? శేఖర్ మాస్టర్ నేర్చుకుని దుబాయ్కి ఆడుకోపోయి శ్రీలంకకు పోయి డాన్స్ చేస్తుంది కానీ ఏమన్నా అభివృద్ధి? ఇప్పుడేమో ఈ మాదిరి చేర్చిరి. మీ పార్టీ వాళ్ళేమో నాకు ఊరేగిచ్చిరి కెట్లు కెట్టి మరి పేర్లు కానీ ఎగిరిస్తారు చూడు. అంటే ఎగిరిచ్చారో గెలిచామంటావా నగిరిలో? నీ మీ పార్టీ గెలు. నేను చాలా సార్లు చెప్పినా అన్న,
ఈవిడ చాలా పెద్ద ఏమనింది ఈవిడ ఏమనింది గొడ్డలు లేదుగా కత్తులు కట్టారులు గులకరాయిలు ఏమి లేవు కదా అలా ఒక మాటనా నేనేమంటానంటే మమ్మల్ని చిన్న చిన్న ఆర్టిస్టులు అనిందన్న నేను 2 రోజులు బాధపడ్డా మా ఆవిడ అనింది ఒరే ఆవిడకి రజనీకాంత్ ఆనలేదు రజనీకాంత్ గారే నువ్వెంత నీ బతుకెంత జబర్దస్త్ లో చిన్న చిన్న కామెడీ వేషాలు వేసుకున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్ నువ్వెంత నీ బతుకెంత అదేదో ఆ మాట వద్దు ఎందుకంటే నీ స్థాయి నీదే ఆమె స్థాయి ఆమెది నా స్థాయి నాది ఐపీ స్థాయి ఐపీది ఎవరి స్థాయి వాళ్ళది కానీ అట్ట అనకూడదు కదా రజనీకాంత్ గారు ఏదో ఇప్పుడు నేను చెప్తున్నా కదా తప్పని ఆ మాత్రం రజనీకాంత్ గారు ఎందుకంటే అధికార మదం అహంకార మదం అధికార దుర్వినియోగం మేమే సుప్రీం చెప్పిందే మంత్రి నేను ఒక మంత్రిని నా ప్రోటోకాల్ నా గన్మెన్లు మెహర్బాన్ నా కథ ఆర్భాటం చూసి నేను కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా అప్పుడు మా ఆవిడ ఆ మాట చెప్పిన తర్వాత నాకు కళ్ళలో నీళ్ళు ఆగిపోయి ఈ మనిషి అందరిని అంటది అంత పెద్ద మనిషి అన్నాడు ఆవిడ సరే ఏది ఏమైనప్పటికీ మేమైతే 178 గెలుచాము 20 చూస్తావా సరే ఉన్నానా జూన్ 4వ తారీఖు అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లతో కూటమితో మేము వస్తాం ఓటమితో నువ్వు ఇంటికి పోతాం అంతే చూద్దాం రా